G24 న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బందీలను చంపిన ఇజ్రాయెల్ సైన్యం పొరపాటు జరిగిందని ప్రకటన. గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడక. కేటీఆర్ ఆగ్రహం. యువగల ముగింపు కార్యక్రమానికి రాలిన పవన్ కళ్యాణ్. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు టోపీని కాల్ చేసిన అభిమానులు. సలార్ ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి. మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్. డీటెయిల్స్ చూస్తే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. హమాస్ను తుదముట్టించడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుంది. ఈ క్రమంలో హమాస్ బందీలుగా ఉన్న వారిలో 3 ఇజ్రాయెల్ను ఐడీఎఫ్ కాల్చి చంపింది. అయితే పొరపాటును గుర్తించిన సైన్యం స్వయంగా వెల్లడించింది. షేజైలో జరుగుతున్న దాడిలో పొరపాటున 3 బందీలపై కాల్పులు జరిపాం. దీంతో వారు మృతి చెందారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం. జరిగిన తప్పిదం నుండి పాఠాలు నేర్చుకుంటామని ప్రకటన విడుదల చేసింది. మృతుల్లో ఒకరు ఇజ్రాయెల్లోని కెఫార్ అజా ప్రాంతానికి చెందిన యోటం హైమ్ కాగా మరొకరు నీర్ అం ప్రాంతానికి చెందిన వారిగా సైన్యం గుర్తించింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు 3వ వ్యక్తి పేరును వెల్లడించడం లేదని తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది. దీంతో 1200 మందికి పైగా ప్రజలు మరణించారు. మరో 240 మందిని బందీలుగా చేసుకుంది. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతి దాడుల్లో ఇప్పటి వరకు 18,700 మందికి పైగా మరణించినట్లు హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారందరినీ విడిపిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు ప్రకటించిన విషయం తెలిసింది. అయితే బందీలుగా ఉన్న సొంత పౌరుల్ని ఐడీఎఫ్ చంపడం గమనార్హం. నిన్న ఉభయ సభల్ని ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడకగా సాగింది. ఇలాంటి ప్రసంగాన్ని వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడుతున్నాను. ఇంత దారుణమైన ప్రసంగం రాష్ట్ర శాసనసభ చరిత్రలో విని ఉండం. 1000 ఎలుకలు పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లు చేయాల్సిన ఘాతుకాలన్నీ చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం చేసి గత ప్రభుత్వంపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని తప్పుబడుతున్న గవర్నర్ దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్ 5 ఏళ్లు ఎలా ఉండబోతుందో మాకు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది అని కేటీఆర్ స్పష్టం చేశారు. కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో 2 కూడా విని ఉండవు అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 1000 ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి ఘాతకాలని చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష, దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను, తప్పుపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే 5 ఏళ్లు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. అయినప్పటికీ వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష. కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా జగిత్యాలకు సంబంధించిన కవి గారు అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఒక నక్క, ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. అట్లా ఉంది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం అదే రకంగా అనిపించింది తప్ప అందులో
అసత్యాలు సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న చాలాసార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం అంటూ. అక్కడున్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే. తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష. తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం. అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎట్లుండే అధ్యక్ష 2014 ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష? పడావుబడ్డ భూములు, టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. దీంతో ముగింపు సభను భారీ ఎత్తున ఏర్పాటు చేస్తోంది టీడీపీ. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ప్రారంభమైన లోకేష్ యువగలం పాదయాత్ర డిసెంబర్ 20వ తేదీతో ముగియనుంది. యువగలం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 20న విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో యువగలం ముగింపు సభ జరగనుంది. ఈ సభకు అన్ని జిల్లాల నుండి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలి రానున్నారు. ఈ సభకు తరలి వచ్చేందుకు ఏకంగా ప్రత్యేక రైళ్ల ఏర్పాటు కూడా చేయడం విశేషం. దాదాపు 5 లక్షల మంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తోంది టీడీపీ. దీనికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. యువగలం ముగింపు సభకు రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టీడీపీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. కానీ సభకు రాలేనని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు 20న వేరే కార్యక్రమాలు ఉన్నాయని, కాబట్టి రాలేనని టీడీపీ నేతలకు సమాచారం అందించారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి తప్పకుండా వస్తారని వెల్లడించారు పవన్. టీడీపీతో పొత్తులో జనసేన ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యువగలం ముగింపు సభకు పవన్ వస్తే ఆ స్థాయి వేరేగా ఉంటుంది. కానీ అదే రోజున తనకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని, దీంతో తాను రాలేకపోతున్నానని తెలిపారు. కానీ ఇకపై ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ నిర్వహించే పెద్ద సభలకు పవన్ హాజరవుతారని తెలిపారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని పాకల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కడిపికొండ సోమిరెడ్డి శుక్రవారం నాడు యాక్సిడెంట్లో మరణించిన విషయం తెలుసుకుని జనగామ ఏరియా ఆసుపత్రిలో సోమిరెడ్డి మృతదేహాన్ని చూసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కంటతడి పెట్టుకున్నారు. సోమిరెడ్డి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని, అతని మృతి నన్ను ఎంతో కలిచివేసిందని మాజీ మంత్రి అన్నారు. అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో ప్రభుత్వ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి మాట్లాడారు. తెలుగుదేశం నాయకుల మాటలకు కాలం చెల్లిందని, మేం ప్రతి ఇంటికి వెళ్లి చేపట్టిన పథకాల గురించి ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా మీరు గడిచిన 14 సంవత్సరాలుగా చంద్రబాబు హయాంలో మీరు ఏ పథకాలు చేపట్టారని, ఒక కాగితం రూపంలో మీరు చేసిన అభివృద్ధి పనులు ఇవి అని చెప్పగలరా, ప్రజలకు చూపించగలరా అని ప్రశ్నించారు. మన ప్రభుత్వం కార్యక్రమం చక్కగా జరుగుతుంది, ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. కారణం ఎవరైతే తమ ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మళ్ళీ ఓటు వేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో తెలియదు అనేటువంటి విధంగా కాకుండా వారింటికే వచ్చి ఈ 4.5 సంవత్సరాల్లో చేయూత, రైతు భరోసా, వాహనమిత్ర, కాపు నేస్తం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు వారు అందుకున్నారు లేదో కూడా చూడడం ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. తప్పనిసరిగా మేము తీసుకున్నాం. అంచేతే రేపు ఆ యొక్క రుణాన్ని మళ్ళీ జగన్మోహన్ గారికి ఓటేసి తీర్చుకుంటామని కూడా ఇవాళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అలాగే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వారి యొక్క మాటలకు కాలం చెల్లింది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మేము ఇవాళ ప్రతి ఇంటికి వచ్చి ఒక షీట్ ఇచ్చి వెళ్తున్నాం. మరి వారు అనేక విమర్శలు చేస్తున్నారు. మీరు నిజంగా మీ విమర్శలు మీకు నమ్మకం ఉంటే మీరు గడిచేటువంటి 14 సంవత్సరాలతో చంద్రబాబు గారి హయాంలో మీరు ఏమి ఇచ్చారో మీరు కూడా కాగిత రూపాయన ప్రతి ఇంటికి ఇవ్వాలని కోరుతున్నాం. ఉన్నటువంటి సొమ్ములన్నీ కూడా మొత్తం తినేసి అదన్నీ కూడా మరి కేవలం రామోజీరావు ఇలాంటి పెద్దవాళ్ళని పెంచడానికే తెలుగుదేశం పార్టీ ఎవరు అధికారంలోకి వచ్చింది. కానీ ఎక్కడా కూడా సామాన్య ప్రజానీకానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వం. ఇవాళ రాజశేఖర గారి టైము, జగన్మోహన్ గారి టైం మేము చెప్తున్నాం. మేము ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని రాజశేఖర గారు పెట్టాడు, లేదా ఇవాళ ఉన్నటువంటి రైతు భరోసా జగన్మోహన్ గారు పెట్టారు మేము చెప్తున్నాం 4.5 సంవత్సరాల్లో. కానీ 14 సంవత్సరాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం నేను చేశానని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు, ఒక్క మాంగారిని వెన్నుపోటు పోవడం తప్ప. అలాగే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మీరు మాట్లాడుతున్న మాటల మీద మీకు నిబద్ధత,
నిక్కచ్చిగా మీరు ఉన్నారనేటువంటి అభిప్రాయం. సామర్లకోట కాకినాడ ప్రధాన రహదారి దుస్థితిపై జనసేన పెద్దపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో నిరసన పాదయాత్ర. వీకే రాయపురం నుండి మాధవపట్నం వరకు 6 కిలోమీటర్ల పాదయాత్ర. భారీగా ఎత్తున పాల్గొన్న జన సైనికులు, వీర మహిళలు. ప్రధాన రహదారిపై గోతులు పోల్చుదాం, ప్రాణాలు కాపాడుకుందాం అనే నినాదంతో నిరసన తెలియజేస్తూ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే పాదయాత్ర నిర్వహిస్తున్నామని పెద్దపురం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి అన్నారు. అలాగే ఈ రోడ్డులో ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. అనంతరం టిప్పర్ లారీ మట్టిని తీసుకొచ్చి ఆ గోతుల్ని జనసేన నాయకులు పూడ్చారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఈ రోజు తేదీ 15/12/2023 రోజు జిల్లా పోలీస్ కళ్యాణ మండపం నందు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పుట్టుకతో ఎవరు కూడా నేరస్తులు కారని, వారు పెరిగిన పరిసరాలు, పరిస్థితుల ప్రభావాల వల్ల సస్పెక్ట్, కేడీలు, రౌడీ షీటర్లుగా మారి ఉండవచ్చు. కానీ మీ ప్రవర్తన మంచిగా ఉన్నట్లయితే తిరిగి మామూలు వ్యక్తులుగా మారే అవకాశం మీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఎవరైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారిపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ పి అశోక్, రమేష్ కుమార్, డీఎస్పీ సంగారెడ్డి, రఘు, డీఎస్పీ జహీరాబాద్, వెంకటరెడ్డి, డీఎస్పీ నారాయణ్ కే, శివలింగం, రాయకోడ్ ఎస్ఐ వెంకటరెడ్డి, ఇన్స్పెక్టర్ ఎస్బీ, జిల్లా ఎస్ఐలు, సిఐలు తదితరులు పాల్గొన్నారు. నువ్వు దొంగ అయినా నువ్వు ఏం చేయకుండా కూడా నువ్వు రౌడీ షీట్ ఉన్నది కాబట్టి నువ్వు తప్పు చేసినావని అంటావు. సో నెక్స్ట్ మళ్ళీ పీరియాడికల్ రివ్యూస్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. ఎవరైతే లేరో వాళ్ళు ఖచ్చితంగా మీ కేసెస్, ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ లేదో వాళ్ళు ఖచ్చితంగా రౌడీ షీట్ని క్లోజ్ చేస్తాము. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిఘా ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రాపర్ పోలీస్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓన్లీ ఫర్ విక్టిమ్స్, ఓన్లీ ఫర్ ద కంప్లైంట్స్. అంతేగాని ఈ సమాజంలో ఈ ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఏమి ఉండదు. వాళ్ళ మీద చాలా स्ट्रिक्ट एक्शन తీసుకోవడం జరుగుతుంది. थैंक यू सो मच. 9 बजे या 10 बजे तक पूरा काम करके आपका घर आकर रहेगा तो कुछ ऐसा क्राइम नहीं होता है. और मैं फिर से एक बार बोल रहा हूँ, कुछ प्रॉब्लम है तो आप SHO के पास जाना, नहीं तो ASP के पास जाना, DSP के पास जाना, नहीं तो हम मेरा पास आना. हम ज़रूर आपको मदद करेंगे वो इशू सॉर्ट आउट करने के लिए. बट आप खुद ये कानून का, ये लॉ का हाथ पे लेके सेटलमेंट करना, ये बंद करना. सो इट इज स्ट्रिक्ट वार्निंग टू एवरीवन who wants to indulge in any kind of illegal activities, any kind of threatening or extortion in the district. So I am giving a strict warning to everyone. దయచేసి ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఇప్పటివరకు జరిగిందంతా మర్చిపోండి. ఏదైతే చేసామో ఇప్పటి నుండి మంచి జీవితంలో ఉన్నట్టు. ఇప్పటికీ కూడా చాలామంది వచ్చి అడుగుతున్నారు, అగైన్ ఎస్ఐ చెప్తున్నారు ఇంకా యాక్టివ్ ఉండని చెప్పి. ప్రజాసేవ చేసేందుకు పదవులు అవసరం లేదని, సేవ చేయాలన్న మంచి మనసుంటే చాలని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ జన్మదినోత్సవం సందర్భంగా చంపాపేటలోని దివ్యాంగుల హాస్టల్లో దివ్యాంగుల సమక్షంలో తన జన్మదిన వేడుకల్ని జరుపుకున్నారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని తన జన్మదినోత్సవం సందర్భంగా మధు యాష్కి గౌడ్ దివ్యాంగుల సదనానికి వాటర్ ఆర్వోను బహుకరించారు. ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు రాక, ఉపాధి లేక ఎంతో మంది దివ్యాంగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎన్నికల ప్రచార క్రమం రావడం జరిగింది. వాళ్ళు ఇంటర్నెట్ లేదు, కనీసం తాగునీటి కొరకు డ్రైనేజ్ వాటర్ కలిపి వస్తూ ఉన్నాయి. ఇంతవల్ల మెషిన్ భగీరథంటూ ఇంటింటికి నల్ల నీళ్ళు లేకపోతే ఓటు అడగమని చెప్పిన వ్యక్తులు, ఆ ప్రభుత్వం కనీసం మంచినీటి తాగునీటి సౌకర్యం లేకుండా ఉండే ఈ హాస్టల్కి. అందుకే గెలుపోవటం సంబంధం లేకుండా నేను అప్పుడు చెప్పడం జరిగింది.
వీళ్ళకి ఆర్ఓ ప్లాంట్ పెట్టిస్తానని చెప్పి ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పక్కన బాలికలది ఉంది, వాళ్ళకు కూడా దివ్యాంగుల హాస్టలే. అక్కడ వాషింగ్ మిషన్ ఒకటి, ఫ్యాన్లు ఇవన్నీ కూడా మదియాస్కి ఫౌండేషన్ ఇనిషియేటివ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా జీవితంలో ఉన్నవాడు గెలుపోవటంలో ఓటు రాజకీయం కాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉంటూ మానవీయ కోణంలో పనిచేయాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏర్పడిన వెంటనే మొట్టమొదటి ఉద్యోగ పత్రం కూడా ఒక దివ్యాంగుని సోదరికి ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా దేశంలో ఉన్న వికలాంగులకి మోటరైడ్ వెహికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఫౌండేషన్స్ అన్నీ కూడా మేము సోనియా గాంధీ గారిని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఆదర్శంగా తీసుకొని మధ్యాస్కి ఫౌండేషన్ ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలకి ఎక్కడైతే విద్యా వైద్యపరంగా సహాయాలు అందించడం జరుగుతూ ఉంది గత 20 సంవత్సరాల నుంచి, ఒక్క పైసా ప్రైవేట్ తీసుకోకుండా. అందుకే వాళ్ళు నా జన్మదినాన్ని సేవా కార్యక్రమం ఉపయోగించుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. పత్తిపాడులో వరుస దొంగతనాలు. పంచాయతీ కార్యాలయం ఎదుట హీరో షోరూం పక్కన వీధి కొత్తపేటలో వరుస దొంగతనాలు. రాత్రి ఓ కిరాణా షాప్ తాళాలు పగలగొట్టి కొద్దిపాటి మొత్తం పట్టుకెళ్లారు. ఆ పక్కనే అద్దెకుంటున్న మాస్టారు ఇంట్లో తాళాలు పగలగొట్టి చొరబడ్డారు. బీరువా తాళాలు పగలగొట్టి ఓ లాకర్ ఓపెన్ కాకపోవడంతో బంగారం చేజిక్కలేదు. కొద్దిపాటి డబ్బులు దొంగలించినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల ఇదే ప్రదేశంలో టీచర్ల ఇంట్లో 15 లక్షలు నగలు, నగదు దోచేశారు. 3 ఇండ్లలో వంట గ్యాస్ సిలిండర్లు దోచుకెళ్లారు. మా కాలనీ వాసులకి రక్షణ కల్పించమని పోలీసులకి మొరపెట్టుకుంటున్నారు అక్కడి ప్రజలు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మంచునాపురం గ్రామానికి చెందిన మహిళ శృతిభాయ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు అత్తమామల నుండి వరకట్న వేధింపులు, గృహహింస నుండి నన్ను న్యాయం చేయాలంటూ వేడుకుంది. వివరాల్లోకి వెళ్తే అంజనాపురం గ్రామానికి చెందిన చిలక బాబు రూపాయల కుమార్తె శృతి భాయ్ని వరంగల్ జిల్లా అడిషనల్ ఎస్పీ కుమారుడు శంకర్తో 3 సంవత్సరాల క్రితం వివాహమైంది. కుమారుడిపై చదువుల నిమిత్తం లండన్ పంపించడం కొరకు అధిక కట్నం కోసం ఆమెను హింసిస్తున్నారని, తన భర్తతో కాపురానికి రానివ్వట్లేదని అనేకసార్లు మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాకు వరంగల్ హన్మకొండలో అడిషనల్ ఎస్పీ రాంకే నాయక్ వాళ్ళ కొడుకుకి ఇచ్చి మ్యారేజ్ చేశారు మార్చ్ 11న శంకర్తో 2020లో. అప్పటి నుంచి పెళ్ళైనప్పుడు 2 months సరిగా మంచిగా ఉన్నారు. దాని తర్వాత ఫ్యామిలీ మొత్తం నన్ను డివైడ్ చేయడం, కట్నం సరిపోలేదని చెప్పడం, నా భర్త ఏమో నన్ను దగ్గర రానియడు, ఒక్కడే ఒక రూమ్లో పండుకోవడం, ఏంటి అత్తమ్మ మావయ్య ఆడబిడ్డకి వెళ్ళి ఇట్లా చెప్పడం, నన్ను దగ్గర రానియట్లేదని చెప్తే నా కొడుకు చదువుకుంటున్నాడు వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అనేసి నన్ను దూరం పెట్టడం, నాతో వంటలన్నీ చేయించుకొని నేను వంటలన్నీ నేను చేస్తాను, మా అత్త ఏమో నా కొడుకు నిన్ను చూస్తే అన్నం తినడని చెప్పేసి నన్ను ఒక రూమ్లో పెట్టేసి అత్త మా హస్బెండ్ ఆడబిడ్డ మా మామయ్య గారు కలిసి డైనింగ్ టేబుల్ మీద తినడం, నేను ఒక్కదాని ఒక రూమ్లో, మళ్ళీ నా హస్బెండ్ దూరం వెళ్ళిపోయాక నన్ను రూమ్ నుంచి బయట తీయడం, ఇవన్నీ నన్ను అవాయిడ్ చేయడం, నేను కాబట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటాయి, నా భర్త నాకు చెప్పుకుంటూ వస్తూ మానసికంగా శారీరకంగా అందరు నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. అనుకో పెళ్ళి ఎంతకాలం 20లో అయింది. ఇంత చేసిన ఈ అమ్మాయి అంతటిగా ఆమె వెళ్ళిపోవట్లేదని చెప్పి నన్ను ఇంట్లో నుంచి సపరేట్గా ఒక రూమ్కి అక్కడే వరంగల్లోనే హన్మకొండ నుంచి పెరకవాడ 5 kilometers దూరంలో నన్ను సపరేట్ తీసుకెళ్ళి ఒకే రూమ్లో నా వస్తువులో ఇంట్లోంచి తీసుకెళ్ళేలాగా చేసి అక్కడ నన్ను ఒక్కదాని ఒక రూమ్లో ఉంచేసి తాళం పెట్టేసి ఆయన అందరిగా నేను ఒకదాని ఇంట్లోనే ఉంటాడు, ఆయననే తాళం పెట్టేసి మళ్ళీ మా అత్త మా వాళ్ళ ఇంటికి రావడం, అక్కడే పండుకోవడం, నైట్ వరకు అక్కడ ఉండడం, మళ్ళీ నైట్ వచ్చి నా దగ్గరకు వచ్చి నేను ఒక రూమ్లో ఆయన ఒక రూమ్లో అట్లా నన్ను చాలా మానసికంగా సరిగా తిండి కూడా ఏమి ఉండదు సరిగా, ఏదో కూరగాయలు తెచ్చి మొహాన్ని పడేసినట్టు పడేస్తాడు, 1 kg బియ్యమే తీసుకొస్తాడు, నాకు తింటే తిను లేకపోతే పడుందో లేకపోతే మీ అమ్మ వాళ్ళకి వెళ్ళేసి చెప్పాలి, సరిగా ఏమి ఉండదు, చాలా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ఒక్కదాన్ని చాలా అన్నీ భరించా. దాని తర్వాత ఒకరోజు అమ్మ నాన్నలు చెప్పడం జరిగింది, ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్పితే వచ్చి పంచాయతీ చేశారు, పంచాయతీ చేసి మళ్ళీ అత్త మావల ఇంట్లో పంపించారు. పంపించాక అక్కడ అందరూ పెద్ద మనుషులు కలిసి ఉండాలని చెప్పేసి వెళ్ళిపోయాక నేను అక్కడ అత్త మావల ఇంట్లో ఉండడం జరిగింది.
అక్కడ మా ఆడబిడ్డ ఏమో ఏంటి మా ఇంటికి వచ్చి ఏంటి పంచాయతీ చేస్తున్నారు, నేను ఒక ఫోన్ చేస్తే మిలిటరీ వచ్చి దిగుతుందని నన్ను బెదిరించడం, మళ్ళీ ఈ ఇంట్లో ఎవరు ఉండకూడదని మా మావయ్య నువ్వు ఇంట్లో ఉంటే నేను పోలీస్కి సమాచారం ఇస్తానని చెప్పేసి నన్ను బెదిరించడం అట్లా జరిగిందండి. జరిగాక మా హస్బెండ్ ఏమో నేను లండన్కి వెళ్ళాలి, నేను 50 lakhs ఉంటే సరిపోదు, నాకు కావాలి, ఉంటేనే నేను ఉండగలను అని నాకు చెప్పడం అట్లా జరుగుతుంది. చాలా మనసుకి ఏదో అన్ని విధాలుగా జరిగిందండి నా మీద. అందరు చేశారు, చిన్న చిన్నవి అన్నీ చాలా జరిగినాయి. మా తరతరాల నుంచి వస్తుంది, ఫస్ట్ కోడలు వెళ్ళిపోతుంది, సెకండ్ కోడలు అయితే సెట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు నాకు మానసికంగా చెప్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు ఎందుకు తీసుకురావాలి, ఒక అమ్మాయి తీసుకొచ్చి ఒక అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయాలో నాకు అర్థం కాదు. అట్లా ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ జరిగింది. దాని తర్వాత ఇక్కడ పిటిషన్ చేయడం, గార్లలో పిటిషన్ పెట్టడం జరిగింది. డిఎస్పీ సార్ అందరి సమక్షంలో కౌన్సిలింగ్ జరిగింది. కౌన్సిలింగ్ జరిగిన ఆయన వాళ్ళెవరూ మారడం జరగలేదు. అందుకే ఫైల్ అయిందండి, ఎఫ్ఐఆర్ అయింది. అయ్యి ప్రెస్ 498 కేసు అయింది అందరి మీద. ఇదే పోలీస్ వారందరూ, మీడియా సార్ అందరూ. కాకినాడ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎస్సీ దళిత పేటల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం వారు ప్రజలకి మాట ఇచ్చిన మాట నెరవేర్చాలి. మద్యపానం పూర్తి నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మద్యం పూర్తిగా నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చిన మా ప్రధానమైన డిమాండ్ భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల ఆరోగ్యం కాపాడవలసిన పాలకులు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడం దళితులకు శాపంగా మారింది. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తి మద్యపాన నిషేధం చేసి దళితుల ప్రాణాల్ని కాపాడాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ లో కాకినాడ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్లో ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని, మాట తప్పం మడం తిప్పమని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తారని ఆ రోజు వాగ్దానం ఇచ్చారు. ఈ రోజున దళితపేటల్లో మద్యం ఏరులై పారుతున్నప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి పాలకులే మద్యాన్ని ఆదాయ వనరుగా చూసి అనేకమైనటువంటి కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నప్పుడు పట్టించుకోకుండా ఈ రోజున ప్రభుత్వం తీరు చాలా విషాదకరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనాను స్పందించి ప్రభుత్వం 4 ఏళ్ళు గడుస్తున్నప్పటికి కూడా ఈ మద్యాన్ని పూర్తిగా నిషేధించలేదు. రాబోయే ఎన్నికల్లో కంటే ముందుగా ఈ మద్యపాన నిషేధాన్ని పూర్తిగా చేయాలని మా యొక్క విన్నపాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ మద్యం వల్ల అనేకమైనటువంటి అనర్థాలకు దారితీసి అనేక కుటుంబాలు ఈదున పడి అనేక జీవితాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం సత్వరమే పరిష్కారం చేసి మద్యపాన నిషేధాన్ని పూర్తిగా చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల పరిధిలోని పాసర్లపూడి గ్రామాల్లో పంట పొలాల్లో గ్యాస్ లీకేజీ కావడంతో రైతులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పాసరపూడి గ్రామంలో 43వ నెంబర్ బావి నుండి నగరం జీసీఎస్ కు అనుసంధానంగా ఉన్న పైప్ లైన్ లో లీకేజీ జరిగినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే నగరం ఓఎన్జీసీకి సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ పైప్ లైన్ నుండి ఎటువంటి గ్యాస్ సరఫరా కాకపోవడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టారు. 43వ నెంబర్ బావికి సంబంధించి టెస్టింగ్ పనులు చేస్తుండటంతో లీకేజీ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని తడ్కల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ప్రధాన ఉపాధ్యాయులు రహీముద్దీన్ వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా నోట్ బుక్స్, యూనిఫామ్ అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి వద్ద కూడా చదువుతున్నారా లేదా అని విద్యార్థులకు అడగాలని సూచించారు. ప్రతి నెల 3వ శనివారం విద్యార్థులు తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై తమ విద్యార్థి గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు. అడిగినప్పుడు ఇందులో 10 మంది కూడా చెప్పలేదు. అంటే మీ మీటింగ్ వచ్చి కూడా లాభం లేదన్నారు. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి అంటే ఈ నెలలో మీ పిల్లల ప్రగతి ఏ విధంగా ఉంది, వాళ్ళ ఇంటికాడ ఏ విధంగా చదువుతున్నారు, హోంవర్క్ చేస్తున్నారా లేదా, పిల్లలు స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నారా, వాటి అన్నిటిపైన మేము వచ్చినట్టు ఉంది. 10th క్లాస్ 9th క్లాస్ 10th 9th ఇప్పుడు మనం స్టేట్ లెవెల్ వచ్చి మాట్లాడే ధైర్యం తెచ్చుకోవాలి, అది నేర్పిస్తారు. రోజు రెగ్యులర్ పంపించి స్కూల్కి ఎవరు
बांसवाड़ा का जाने के लिए हम लोग स्टेज पे जो है बुला के असेंबली में पूरे असेंबली में मॉर्निंग डेली प्रैक्टिस करा रहे हैं हम ఉతుక్కోవాలి రేపటికి ఏం చేయాలి నైట్ ఉతుక్కోవాలి వీరు లేకపోతే వాళ్ళని ఉతుక్కోవాలి ఏమన్నా చేసి యూనిఫామ్ మెయింటైన్ చేయాలి మీరు కొత్త విషయం చెప్తున్నా ఈడ నేను ఇచ్చిపెట్టా ఖచ్చితంగా तीसरे हफ्ते को पेरेंट्स टीचर्स मीटिंग जो है ना कंडक्ट की जा रही है। इसका मेन मकसद क्या है बोले तो टीचर्स और पेरेंट्स के दरमियान में बच्चों का जो है ना स्टैंडर्ड कैसा है इसके लिए जो है ना ये मीटिंग का मेन मकसद है। और बच्चे का जो है ना स्टैंडर्ड कैसा है, बच्चे की जो है ना बेसिक्स कैसे आए कि घर में आके पढ़ा नहीं पढ़ा, और साथ ही साथ रेगुलर आना नहीं आना, और साथ ही साथ जो है ना बच्चे के हेल्थ के कारण से पेरेंट्स को मालूम होना, टीचर्स को मालूम होना और बच्चे को मालूम होना। तो ये मेन मीटिंग का मकसद है। तो ये मीटिंग जो है ना हर महीना हर हफ्ते तीसरे हफ्ते को जो है ना मुनक़िद की जाती है। इसके अंदर जो है ना तमाम पेरेंट्स को जो है ना इन्वाइट किया जाता है, और साथ ही साथ जो है ना बच्चे के ताल्लुक से परफॉर्मेंस के ताल्लुक से ये मीटिंग में जो है चर्चा की जाती है। थैंक यू। ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలో ముంబై ఇండియన్స్ ఒకటి. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై జట్టు ఏకంగా 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. అయితే తాజాగా ముంబై జట్టు హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్కు ముందు అతడిని సారథ్య బాధ్యతల నుండి తప్పించింది. అతడి స్థానంలో కొత్త కెప్టెన్ను ఎంపిక చేసింది. టోర్నీలోకి అడుగుపెట్టిన మొదటి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్కు కప్పును అందించిన హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమిస్తున్నట్లు తెలియజేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసింది. 2013 సీజన్లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ముంబై జట్టు వరుస ఓటమిని చవిచూసింది. ఆ సీజన్ మధ్యలో పాంటింగ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో హిట్ మ్యాన్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్, జయసూర్య, షాన్ పోలాక్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఒక్కసారి కూడా ముంబైకి కప్పును అందించలేకపోయారు. అయితే రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు 2013, 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించడంపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు స్పందించలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదల కానుంది. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఎప్పుడెప్పుడా అని ఈ సినిమాని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక శుక్రవారం కర్ణాటకలో సలార్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తొలి టికెట్ను టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని మేకర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య 70mm థియేటర్లో భారీ ధరకు ఫస్ట్ టికెట్ను బుక్ చేసుకున్నారు జక్కన్న. ఇక ఈ టికెట్ ధర చూసుకుంటే అక్షరాల 10,116 రూపాయలు అని సమాచారం. ఇక రాజమౌళి ఫస్ట్ టికెట్ను ఇంత ధరకు కొనడంతో ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా ఈ సినిమా నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బందీలను చంపిన ఇజ్రాయెల్ సైన్యం పొరపాటు జరిగిందని ప్రకటన. గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడక. కేటీఆర్ ఆగ్రహం. యువగల ముగింపు కార్యక్రమానికి రాలిన పవన్ కళ్యాణ్. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు టోపీని కాల్ చేసిన అభిమానులు. సలార్ ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి. మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News 9 Today News.